వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 2025 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగ పెన్షనర్లకు తక్కువ పన్ను చెల్లింపు విధానాలు, పాత మరియు కొత్త ట్యాక్స్ విధానాల్లో ఎవరికి ఏది ఉపయోగకరంగా ఉంటుంది, ఉద్యోగుల అవగాహన కొరకు అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ వివరాల్లోకి వచ్చినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 నుంచి ఉద్యోగ పెన్షనర్లకు కొత్త ట్యాక్స్ విధానం అమల్లోకి వచ్చింది. అంతకుముందు అయితే పాత విధానమే కొనసాగుతూ వస్తుంది. పాత విధానంలో కొన్ని ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి. ఆ పన్ను రేట్లు కూడా మనం చూసినట్లయితే 10%, 20%, 30%గా ఉండేవి. ఇక కొత్త పన్ను విధానంలో ఎటువంటి మినహాయింపులు ఉండవు. రేట్లు కూడా 5%, 10%, 15%, 20%, 30%గా ఉన్నాయి. పైన చెప్పినవన్నీ కూడా వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి. అయితే ఇక్కడ ఎవరికి ఏ ప్రాతిపదికన తీసుకోవాలనేటువంటి విషయాన్ని చూసినట్లయితే మీ ఆదాయ స్వభావము, మీ ఆదాయము, సేవింగ్స్, పెట్టుబడులు, సొంత ఇంటి రుణము, ఆ రుణం మీద వచ్చే వడ్డీ, అదేవిధంగా మెడికల్ ఖర్చులు, కొన్ని జబ్బుల మీద ఖర్చులు, జీతం మీద ఆదాయం ఒకటే ఉంటే ఒకలాగా ఉంటుంది, జీతంతో పాటు ఇతర ఆదాయాలు కూడా ఉంటే మరొకలాగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు, వారి ఇన్వెస్ట్మెంట్ విధానం మీద కూడా ఈ ట్యాక్స్ చెల్లింపు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఉద్యోగస్తులైతే వారికి ఇష్టపడినటువంటి విధానాన్ని ఎంచుకోవచ్చు. అనగా పాత పద్ధతి వారికి ఉపయోగకరంగా ఉంటే పాత పద్ధతిలోనే ఉండవచ్చు. ఎటువంటి సేవింగ్స్ ఏమీ లేకుండా ఉన్నట్లయితే కొత్త విధానం కనుక ఉపయోగకరంగా ఉందనిపిస్తే కొత్త విధానంలో ఉండొచ్చు. అదేవిధంగా దీన్ని 10 సంవత్సరం మార్చుకోవచ్చు. అనగా ఈ సంవత్సరం పాత విధానంలో ఉండి నెక్స్ట్ ఇయర్ కొత్త విధానంలోకి, లేకపోతే ఈ సంవత్సరం కొత్త విధానంలో ఉండి నెక్స్ట్ ఇయర్ పాత పన్ను విధానంలోకి అయితే మారవచ్చు. అయితే వ్యాపారస్తులకైతే ఈ విధమైనటువంటి మార్పులు అవకాశానికి ఉండదు. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూస్తున్నాము. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12 లక్షల సంవత్సర ఆదాయం ఉన్నటువంటి ఉద్యోగులకైతే ముందుగా కొత్త విధానంలో చూసినట్లయితే 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ తీసేస్తే 12 లక్షల్లో నుంచి 11,25,000 ఉంటుంది. వీరికి ఇంకా ఎటువంటి పన్ను మినహాయింపులు ఉండవు కాబట్టి ఈ 11,25,000కే వారు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 మాత్రమే ఉంటాయి. కాబట్టి 12 లక్షల్లో 50,000 తీసేస్తే 11,50,000 ఉంటుంది. ఇక సేవింగ్స్, సొంత ఇంటి రుణం మీద వడ్డీ 2 లక్షల వరకు తీసుకునవచ్చు. ఈ 2 లక్షలు కూడా తీసేస్తే 11,50,000లో 9,50,000 ఉంటుంది. ఇక సెక్షన్ 80C కింద 1,50,000, 80D కింద 25,000, 80G కింద 50,000 తీసేస్తే మనకి ఇంకా నికర ఆదాయం వచ్చేసి 7,25,000 ఉంటుంది. సో పాత పన్ను విధానంలో నికర ఆదాయం 7,25,000, కొత్త పన్ను విధానంలో ఎటువంటి సేవింగ్స్ లేవు కాబట్టి 11,25,000 నికర ఆదాయం ఉంటుంది. కాబట్టి మనకి కొత్త పన్ను విధానంలో 71,500 రూపాయలకి మనం 71,500 రూపాయలని మనం పన్నుగా చెల్లించాల్సి వస్తే పాత పన్ను విధానంలో 59,800 మాత్రమే పన్నుగా చెల్లిస్తాం. అనగా పాత పన్ను విధానంలో 11,700 రూపాయలు తక్కువగా పన్ను చెల్లింపు ఉంటుంది. అయితే ఇక్కడ రెండవ కేసులో ఎటువంటి సేవింగ్స్ కానీ మినహాయింపులు కానీ లేకపోతే వారికి ఏది ఉపయోగకరంగా ఉంటుందో ఇక్కడ మనం చూసినట్లయితే, సో ముందుగా కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 75,000, అది తీసేస్తే 11,25,000కి పన్ను చెల్లించాలి. అనగా 71,500 రూపాయలు పన్ను కట్టాలి. ఇక పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000. ఈ కండిషన్లో ఎటువంటి సేవింగ్స్ లేని ఉద్యోగులకు సంబంధించి మనం చూసినట్లయితే 11,50,000కి పన్ను చెల్లించాలి. అనగా 1,01,400 రూపాయలని పన్ను చెల్లించాలి. ఎటువంటి సేవింగ్స్ కనుక లేకపోయినట్లయితే కొత్త పద్ధతిలోనే 30,000 రూపాయల దాకా పన్ను భారము మిగులుతుంది పాత పద్ధతిలో కంపేర్ చేసుకుంటే. కాబట్టి ఈ విధంగా అయితే మనం చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మరొక ఉదాహరణ చూసినట్లయితే 7 లక్షల సంవత్సరాలు ఉన్నటువంటి వారికి ఎటువంటి సేవింగ్స్ లేవు అని అనుకున్నట్లయితే వారి యొక్క స్థూల ఆదాయం వచ్చేసి కొత్త పన్ను విధానంలో 7 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్ 75,000 తీసేస్తే 6,25,000 రూపాయలు ఉంటుంది. దీనికి నో ట్యాక్స్. ఇక పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 కాబట్టి 7 లక్షల నుంచి 50,000 తీసేస్తే 6,50,000 ఉంటుంది. ఇప్పుడు ఈ 6,50,000కి పన్ను కడితే 44,200 రూపాయలని పన్నుగా చెల్లించాల్సి వస్తుంది. అనగా ఎటువంటి మినహాయింపులు, సేవింగ్లు లేకపోతే కొత్త పద్ధతిలో ట్యాక్స్ పడదు, పాత పద్ధతిలోనే ట్యాక్స్ పడుతుంది. పాత పద్ధతిలో పన్ను పడకూడదు అనుకుంటే ఆ మేరకు సేవింగ్స్ ఉండాలి. కాబట్టి అందరూ ఆటోమేటిక్గా కొత్త దాని వైపే మొగ్గు చూపుతుంటారు. అయితే ఉద్యోగంలో కంపల్సరీగా ఉద్యోగులకు సంబంధించి పిఎఫ్ కానీ, ఎల్ఐసీలు కానీ, హోమ్ లోన్స్ కానీ మొదలైన సేవింగ్లు ఉంటాయి. కాబట్టి మనం
ఆ అవసరాలను, కలలను, ఆలోచనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగస్తులు ఉంటే ఒకరు సేవ్ చేసి మరొకరు మానేసి, లేకపోతే ఇద్దరు ఎంతో కొంత సేవ్ చేసి, ఇలా అనేక రకాల ఆలోచనలే మన యొక్క ట్యాక్స్ ప్లానింగ్కు దారితీస్తుంటాయి. కాబట్టి ఎవరికి ఏ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుందో, ట్యాక్స్ ఉన్నవారికి ఏది, సేవింగ్స్ ఉన్నవారికి ఏ పద్ధతి, సేవింగ్స్ లేని వారికి ఏ పద్ధతి ఉంటుందో మనం ముందుగానే ఆలోచన చేసుకుంటే బాగుంటుంది.